హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జానోస్ కిచెన్ వరల్డ్. మనం పిల్లల కోసం బయట నుంచి హార్లిక్స్, బోర్న్విటా, బూస్ట్ అంటూ ఏవేవో తీసుకొచ్చి పిల్లలకి పరల్లో కల్పిస్తూ ఉంటాం కదండి. అలా కాకుండా ఇంట్లోనే కాస్త ఓపికగా ఈ పొడిని చేసి పిల్లలకి ఇవ్వండి. ఇందులో ఉపయోగించే రాగుల్లో కాల్షియం, విటమిన్ డి, ఫైబర్, ఐరన్, ఫోలిక్ యాసిడ్ ఉంటాయి. వీటి వలన మన పిల్లల బోన్స్ చాలా స్ట్రాంగ్ అవుతాయి, రక్తహీనత కూడా రాకుండా ఉంటుంది. జీడిపప్పుల్లో కాపర్, మెగ్నీషియం, మాంగనీస్, భాస్వరం, సెలీనియం అండ్ విటమిన్ బి6, బాదంలో విటమిన్ ఇ, మెగ్నీషియం, రైబోఫ్లేవిన్, ఫాస్ఫరస్, పొటాషియం, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇవి మన పిల్లల ఎదుగుదలకి ఎంతగానో ఉపయోగపడతాయి. ప్రాసెస్ చూసేద్దాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లో నీట్గా 2-3 సార్లు కడిగి 2 గంటలు నానబెట్టి ఎండలో ఆరబెట్టుకున్నటువంటి రాగులు 1 కప్పు తీసుకున్నా. ఇవి లో హీట్లోనే డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవి రోస్ట్ అవ్వాలంటే ఒక 5 మినిట్స్ వరకు టైం పడుతుందండి. ఓపిక్గా ఫ్రై చేసుకోండి. ఇవి మంచిగా వేగిపోయిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 అరగుప్పుడు బాదం పప్పు, 1 అరగుప్పుడు జీడిపప్పు కూడా వేసుకుని డ్రై రోస్ట్ చేసుకోండి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఎంత మెత్తగా పౌడర్ చేయగలరో అంత మెత్తగా పౌడర్ చేసుకోండి. బయట కొనే పౌడర్లలో ఏ ఇంగ్రీడియంట్స్ వాడుతున్నారు, అందులో ఏ క్వాలిటీ వాడుతున్నారు అనేది మనకు తెలియదు కదండి. ఇలా మన చేతులతో మనం చేసి పెట్టుకుంటే మన పిల్లలకి హెల్తీగా ఇస్తున్నామన్న సాటిస్ఫాక్షన్ మనకు ఉంటుంది. మనకు కావాల్సిన పాలపొడి రెడీ అయిపోయింది. ఈ పౌడర్ని పిల్లలకి పాలలో కలిపి ఎలా ఇవ్వాలో కూడా చూపించేస్తా. ముందుగా ఒక గిన్నెలో 1 గ్లాస్ పాలు తీసుకోండి. నేను ఒక 200 ml వరకు తీసుకున్నా. ఇందులో మనం తయారు చేసి పెట్టుకున్న పౌడర్ 1 ఫుల్ స్పూన్ వేసి బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మనం పిల్లలకి పాలు ఎలా కాస్తామో అలానే ఒక 2-3 పొంగులు వచ్చే వరకు పాలు కాసి స్టవ్ ఆఫ్ చేసుకొని స్వీట్నెస్కి సరిపడినంత బెల్లం తురుము వేసుకోండి. బెల్లం పూర్తిగా కరిగేదాకా 1 స్పూన్తో మిక్స్ చేయండి. బెల్లం పూర్తిగా కరిగిపోయిన తర్వాత పాలని 1 గ్లాస్లోకి తీసుకోండి. అంటే సింపుల్, రెడీ అయిపోయినట్లే. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్నటువంటి ఈ పొడిని మీ పిల్లల డైట్లో కూడా ఇంక్లూడ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.